హలో అండి అందరికి. ఒక 2 days అయిందేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి నేను నిజంగా ఒక 2 hours మా అమ్మ వాళ్ళతో స్పెండ్ చేశాను నేను టైం ని. ఆ 2 గంటలు 2 నిమిషాల్లో ఇట్టే అయిపోయినాయి. అబ్బా, మా వారిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఒక 10-15 days బ్యాక్ నుంచి కూడా అడుగుతున్నాను ఒక్కసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని. మా వారు నేనేదో మర్డర్ చెయ్యి అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఏమంత సడన్ గా ఏమైంది, ఒకవేళ మాట్లాడాలి అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని ఒకటే మాట అంటున్నారు మా వారు. అయినా ఈ మగాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఉన్నన్ని రోజులు కూడా బయట షికారులను అదని ఇదని బయటే ఉంటారు. కానీ ఒక ఆడపిల్ల మాత్రమే అమ్మ నాన్నని పట్టుకొని ఆ ఇంట్లోనే ఉంటది అనమాట. ఆ ఇంట్లే మొత్తం ప్రపంచం కూడా తనకి. నేను కూడా అలాంటి దాన్నేనబ్బా. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు కొంచెం ఇన్సెక్యూర్ గా అని ఫీల్ అవుతాను. ఏమైనా థింగ్స్ కావాలి అంటే మా నాన్న లేదా మా అన్నయ్య లేదా మా వదిన వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళేదాన్ని. బయట తిరగడం అనేది నాకు ఇష్టమే, కానీ కాకపోతే ఏమో నాకు తెలీదు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాను నేను. అలా ఇంట్లోనే అలవాటు అయిపోయింది అనమాట. ప్రతి ఫెసిలిటీస్ మా అమ్మ నాన్న నాకు ఇంట్లోకే తెచ్చేవాళ్ళు. సో ఆ 4 గోడల మధ్యనే నేనైతే నా ప్రపంచం మొత్తం ఊహించేసుకున్నాను. నాకు పెళ్ళయి మా వారి దగ్గరికి వచ్చాక ఇలా మాట్లాడని కూడా మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా పెళ్లి తర్వాతే. వరకు నాకు మాట్లాడాలంటేనే భయం. ఎవరైనా అరుస్తున్నారంటే నా కళ్ళ మీద పడపడా పడిపోయాను అనమాట కన్నీళ్లు. అలాంటి అమ్మాయిని ఒక పెళ్లి ఎలా మార్చేసిందో చూసారా. ఇంతేనండి లైఫ్ అంటే. సరే ఉంటా మరి, బాయ్.